కుర్రాడి పేరు సోను కుమార్. బీహార్ కు చెందిన ఈ యువకుడు పని కోసం కర్ణాటక రాష్ట్రానికి చేరుకున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. నెలకతరనహల్లిలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకు పరిచయమైన ఓ మహిళకు వల వేశాడు. అతని మాటల గారడికి పడిపోయిన ఈ యువతి అతనే జీవితం అనుకుంది. ఆ క్రమంలో అతడికి లొంగిపోయింది. సోను కొద్ది నెలల తర్వాత ఆమె నుంచి తప్పించుకు తిరగటం మొదలుపెట్టాడు. అదే సమయంలో తాను ఉంటున్న గ్రామానికి సమీపంలోని పీన్యా అనే గ్రామంలో మరో మహిళతో పరిచయం చేసుకున్నాడు. అతని తీయటి మాటలకు పడిపోయిన ఆ యువతి కొన్నాళ్ల పాటు అతనితో సహజీవనం చేసింది. వ్యాపారం కోసం అంటూ అడుగుతూనే తన దగ్గరున్న 3,60,000 సొమ్మును అతని చేతిలో పెట్టేసింది. మరి కొన్నాళ్ల తర్వాత మనోడిది అంతా బూటకపు ప్రేమ అన్నది కనిపెట్టింది. అయితే మరో యువతిని లైన్ లో పెట్టిన సోను తననే మార్చేశాడన్నది తెలుసుకుని గొళ్ళుమంది. తన మూడో ప్రయత్నంగా కుసుమ అనే యువతితో సోను పరిచయం పెంచుకున్నాడు. ఈ దఫా ఆమెను ఓ గుడిలో వివాహం కూడా చేసేసుకున్నాడు. తన నుంచి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడని కనుక్కునేందుకు కుసుమ చేసిన ప్రయత్నంలో సోను ఇప్పటికే ఇద్దరిని బుట్టలో వేశాడని తెలుసుకుంది. నేరుగా పోలీస్ స్టేషన్ కెళ్లి కేసు పెట్టింది. ఈ విషయం తెలిసి సోను చల్లగా వేరే ఊరికి జారుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అటు ఆ ముగ్గురు మహిళల పరిస్థితి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా మారింది. అటు డబ్బు పోగొట్టుకుని ఇటు జీవితాన్ని కాచేసుకున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.